హైదరాబాద్ నగరంలో దీర్ఘకాలికంగా పేరుకుపోయినటువంటి చెత్తను పూర్తిగా తొలగించేందుకు జీహెచ్ఎంసీ అతిపెద్ద పారిశుధ్య కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ ఆదేశాల మేరకు రేపటి నుండి జనవరి 31 వరకు కూడా ఈ ప్రత్యేక పారిశుధ్య డ్రైవ్ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతిరోజు 300 వార్డులను కవర్ చేస్తూ పారిశుధ్య పనులు చేపట్టనున్నారు. వార్డుల పునర్విభజన చేసిన అనంతరం నిర్వహిస్తున్న తొలి సమగ్ర పారిశుధ్య డ్రైవ్ ఇదే కానుంది. హైదరాబాద్ నగరాన్ని దీర్ఘకాలంగా ఉన్నటువంటి వ్యర్థాల నుంచి విముక్తి చేయడంతో పాటు ప్రజల భాగస్వామ్యాన్ని పెంపొందించడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యంగా జీహెచ్ఎంసీ పేర్కొంది. డిసెంబర్ 29వ తేదీన ఫుట్ఓవర్ బ్రిడ్జిల శుభ్రతతో ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. ఆ తర్వాత ఫ్లైఓవర్లు, రోడ్లు, డివైడర్లు, సెంట్రల్ మీడియన్లు, చెరువులు, నాలాలు, ఫుట్పాత్లు, పార్కులు, వ్యర్థాల తొలగింపు, ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్ స్తంభాల వద్ద పేరుకుపోయిన చెత్త తొలగింపు వంటి పలు విభిన్న కార్యకలాపాలను క్రమబద్ధంగా కూడా చేపట్టనున్నారు. ఈ డ్రైవ్లో చెత్త నిల్వ ప్రాంతాల పూర్తిస్థాయి నిర్మూలన, పచ్చి వ్యర్థాల తొలగింపు, చాలా కాలం నుండి పాడుబడిన వ్యర్థాల తొలగింపుకు డ్రైవ్లో ప్రత్యేక ప్రాధాన్యతనివ్వనున్నారు. అంతేకాకుండా జీవీపీలను సెల్ఫీ పాయింట్లుగా మార్చి గోడ చిత్రాలు, రంగోలీ డిజైన్లు, మొక్కలు నాటడం ద్వారా నగర సౌందర్యాన్ని పెంపొందించనున్నారు. ఈ మెగా శానిటైజేషన్ డ్రైవ్ కార్యక్రమానికి ప్రజల భాగస్వామ్యం కీలకంగా భావించిన జీహెచ్ఎంసీ విస్తృత అవగాహన కార్యక్రమాలను చేపట్టనుంది. వీటితో పాటు రోడ్లపై ఉన్నటువంటి స్క్రాప్ వాహనాలు, పాడైపోయిన ప్రజా మరుగుదొడ్లు తొలగించనున్నారు. ఈ డ్రైవ్ను విజయవంతంగా అమలు చేయాలని కమిషనర్ ఆర్వి కర్ణన్ జోనల్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లు, వ్యర్థాల నిర్వహణ ఏజెన్సీలకు ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్ను దేశానికి ఆదర్శ నగరంగా మార్చేందుకు ప్రతి పౌరుడు సహకారం అందించాలని కమిషనర్ కోరారు.